నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ 33వ బూత్ లో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి రావడం తమకే అనుకూలంగా ఉంటుందని ధీమా. కాకినాడ ఎంఎస్ఎన్ చార్టీస్ లో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే ఎన్డీఏ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు. ఓటర్లను ప్రలోభపెట్టినా కూటమి అధికారంలోకి రావడం తథ్యమని ధీమా. కాకినాడ జిల్లాలో చెదురుమదురు సంఘటన మినహా ప్రశాంతంగా ముగిసిన సార్వత్రిక ఎన్నికలు. వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల రిటర్నింగ్ అధికారి జె నివాస్. డీటెయిల్స్ చూస్తే కాకినాడ జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ సోమవారం ఉదయం 6 గంటలకి ప్రారంభమయ్యాయి. జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ జె నివాస్ కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ నుండి పోలింగ్ స్టేషన్లను వెబ్కాస్టింగ్ ద్వారా తన సిబ్బందితో కలిసి పరిశీలించారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. సిటీ కేబుల్ సిటీ కేబుల్ కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోతుల నెహ్రూ జగ్గంపేట మండలం ఇరిపక్క గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ కిర్లంపూడి మండలం రామచంద్రాపురం గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనే లైట్లు చాలా దారుణంగా ఉన్నాయి, ఇబ్బంది పడిపోతున్నారు. అనే 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 వేసుకుంటే అయిపోతుంది.
దానికటే సెల్ఫీ స్టిక్ ఉంటుంది. ఈ రోజు లెక్కలేదు కదా నన్ను ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికలు ఒక చరిత్రాత్మకమైనటువంటి మార్పు రావడానికి నాంది పలికేటటువంటి ఎన్నికలుగా భావించాలి. అందుకే ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా నేను అభ్యర్థించదలిచాను. ఈనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి పాలన ఏ రకంగా సాగింది అన్నది 5 సంవత్సరాల పాలన అన్ని వ్యవస్థల్ని కూడా ఇబ్బందులు పాలు చేసి చాలా చారిత్రక నష్టం చేసినటువంటి పరిస్థితులు. ఈనాడు ఆ వ్యవస్థలన్నిటినీ కూడా పునర్వ్యవస్థీకరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రాన్ని మనం పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ప్రజాస్వామ్యవాదుల మీద. కాబట్టి ఆలోచించి ఓటేయండి, అందరూ వచ్చి ఓటేయండి, మార్పును కోరుకునేటటువంటి విధానంలో ఆలోచన చెయ్యండి అని చెప్పి మీ ద్వారా నేను రాష్ట్ర ఓటర్ మహాశైలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జనం ఎప్పుడెప్పుడా అని చూసే పోలింగ్ వచ్చింది. జనం ఇప్పుడు ఒక 20 రోజుల కింద డిసైడ్ అయిపోయారు బై బై జగన్ అని చెప్పడానికి. ఈరోజు బై బై జగన్ అని చెప్పేసి ఓట్లు కూటమికి భారీ స్థాయిలో ఈరోజు ఓట్లు ఆడవాళ్ళు మగవాళ్ళు బ్రహ్మరథం పడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తీసుకున్న స్టాండ్కి జనమందరూ ఆయన్ని నమ్మి, మోడీ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఈరోజు జనమందరూ వన్ సైడ్ ఎలక్షన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఆ స్పీడ్ చూస్తుంటే 140 సీట్లు వస్తాయని మేమందరం అంచనా వేస్తున్నాం. కాబట్టి ఈసారి డెఫినెట్గా బై బై జగన్, వెల్కమ్ టు పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు గారు అని జనం చెప్తున్నారు. అలాగే మా జగ్గంపేట నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి అయిన జ్యోతుల నెహ్రూ గారికి, మా జనసేన పార్లమెంట్ అభ్యర్థి ఉదయశ్రీని గారికి భారీ మెజార్టీతో జనం నెగ్గించడానికి సిద్ధంగా ఉన్నారు. డెఫినెట్గా అందరూ వన్ సైడ్ ఓట్లు వేస్తున్నారని మేము భావిస్తున్నాం. నమస్కారం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని వరుపుల సత్యప్రభ ప్రతిపాడు మండలం పెద్ద శంకర్లపూడిలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబంతో కలిసి లైన్లో నిలబడి ఓటు వేసి అనంతరం నియోజకవర్గ వ్యాప్తంగా సందర్శించి ఓటింగ్ సర్లని పరిశీలించారు.
కాకినాడ జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొనేందుకు ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. జిల్లాలో అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ దాదాపు ప్రశాంతంగా జరిగింది. కాకినాడ సిటీ రామకృష్ణారావుపేటలో వైసీపీ టీడీపీ వర్గాలకు మధ్య తోపులాటలు చోటు చేసుకోగా పెద్దాపురం నియోజకవర్గ సామర్లకోట మండలం పి వేమవరంలోనూ అదే పరిస్థితి నెలకొంది. పోలింగ్ సమయం సాయంత్రం 6 గంటల్లోపు క్యూ లైన్లో నిలబడిన ఓటర్లకు అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. ఈవీఎం మిషన్లు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యమైనట్లు తెలుస్తోంది. దీంతో ఓటర్లు పెద్ద ఎత్తున క్యూ లైన్లలో నిలబడి వేచి చూడాల్సి రావడం ఆలస్యానికి కారణంగా తెలుస్తోంది. అయితే ప్రజలు ఓపికతో సమయం పడుతున్నప్పటికీ ఓటు వేసేందుకు ఉత్సాహం చూపించడం గమనించాల్సిన విషయం. ఇది ప్రభుత్వ వ్యతిరేకమా, ప్రభుత్వ అనుకూల ఓటింగా అనేది జూన్ 4వ తారీఖున ఫలితాలు వెలువడే వరకు వేచి చూడాల్సిందే. నమస్తే సార్. లేడీస్ అని కూడా చూడండి సార్. జనసేన కాకినాడ సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి 33వ బూత్లో కుటుంబ సమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధులు, మహిళలు అధిక సంఖ్యలో ఓటింగ్లో పాల్గొంటున్నారని, ఇది ఖచ్చితంగా తమకు తమ ప్రభుత్వానికి అనుకూల ఓటింగ్గా భావిస్తున్నట్లు తెలిపారు. జూన్ 4వ తేదీన వెలువడే ఫలితాలలో ప్రజలు ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వానికి పట్టం కడతారని, జగన్మోహన్ రెడ్డి తిరిగి రెండోసారి ముఖ్యమంత్రి కానున్నారని ధీమా వ్యక్తం చేశారు. అదేం తెలుసా? ఆ విషయం తెలుసా?
వెళ్ళట్లేదమ్మా తెలుసు కదా, తెలిసి ఉండేలా లోపలికి వెళ్తే జాగ్రత్త అమ్మ, కింద జాగ్రత్త చేయమన్నా. విజయలక్ష్మి తంగేళ్ళ అడ్డీలాగనా భయ్యా? 730 దాని కొంచెం ఒకసారి గతలే సార్ అనే వెనక్కి తల్లి చూసుకోండి బాబు. ఆడి చూడాలండి, పిచ్చోడు చూడాల. ఓకేనా? ఓకే సార్. ఆడి చూడాలండి, పిచ్చోడు చూడాల. ఓకేనా? ఓకే సార్. ఓకే తీసాను సార్ ఒకసారి మేడం ఎలా చూడండి. నమస్కారం. ఈ కుటుంబ పరంగా వచ్చి ఈరోజు 33వ బూత్లో నా ఓటు యొక్కని వినియోగించుకోవడం జరిగింది. చాలా సంతోషం. కాకినాడ పట్టణంలో పెద్ద ఎత్తున పోలింగ్ జరుగుతుంది. నాకున్న అవగాహన ప్రకారం మధ్యాహ్నం 12 అయ్యే సమయానికి 50% దాటొచ్చాను అనుకుంటున్నాను. తప్పకుండా ప్రజలందరూ కూడా చైతన్యవంతమై బయటకు వచ్చి ఓట్లు వేస్తున్నారు. తప్పకుండా ఈ యొక్క ప్రజాక్షేత్ర కురుక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా విజయం సాధిస్తారని అందరూ కూడా భావిస్తున్నాం. ప్రజలందరూ కూడా ముఖ్యంగా వృద్ధులు, మహిళలు ఎక్కువ పోలింగ్ అవుతుంది. వీళ్ళందరూ కూడా ఎంత ఎక్కువ పోలింగ్ అయితే అంత జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అని ఇప్పుడు భావిస్తాను. అదేవిధంగా మధ్యతరగతి కుటుంబాలు కూడా చాలా ఎక్కువ మంది ఓటేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా పోలింగ్ శాతం ఎక్కువగా అవుతుందని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఏర్పాట్ల వరకు చూస్తే అక్కడ కొన్ని లోపాలు ఉండడం జరిగింది. వాటర్ ఫెసిలిటీస్ పెట్టడం కానీ చెప్పాము మేము ఆల్రెడీ. వాటర్ ఫెసిలిటీసు లైన్లు పెద్ద పెద్ద లైన్లు ఉన్న వల్ల కొందరు ఎండలు ఉండే పరిస్థితి ఉంటుంది. అన్నీ కూడా ఆర్ఓ గారికి చెప్పాం, ఇమీడియట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. వాటర్ ఫెసిలిటీసు ఈ ఎండలో ఉంటున్న వాళ్ళు టెంట్లు వేయమని చెప్పేసి 2 తప్ప మిగతా ఏర్పాట్లు అన్నీ బాగానే ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకోవడం జరుగుతుంది. కాకినాడ మాజీ ఎమ్మెల్యే ఎన్డీఏ కూటమి అభ్యర్థి వనమడి వెంకటేశ్వరరావు జగన్నాథపురం ఎంఎస్ఎన్ చార్టీస్ హై స్కూల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ఆతృతగా ఉన్నారని అన్నారు. ఓటమి భయంతో వైసీపీ నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు దృఢ సంకల్పంతో ఉన్నారని, రానున్నది కూటమి ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.
ఒకసారి ఉండండి ఒక్క నిమిషం అక్కడ తీద్దాం రా. ఏమని అడుగుతారండి. విచిత్రం ఏంటంటే వైసీపీలు ఓటు వేద్దని చెప్తున్నారండి. మీకు డబ్బులు ఇస్తానని ఆ సెంటర్లో కూర్చొని ఓటు వేద్దు వెనక్కి వెళ్ళిపోమని చెప్తున్నారండి, డబ్బులు ఇస్తానంటున్నారండి. ఎంత విచిత్రమైన ఎలక్షన్ జరుగుతుందంటే ఈ రోజున వైసీపీ ఓడిపోతున్నారు భయం చేత ఆ ఓట్లు తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి, బీజేపీ పార్టీ పడతాయన్న ఆలోచనతో ఈరోజు ఆ సెంటర్లో కూర్చొని అక్కడక్కడ డబ్బులు పట్టుకుని అమ్మ ఓటు వేయొద్దు మీరు తిరిగి వెళ్ళిపోండి డబ్బులు ఇస్తామని చెప్పి పరిస్థితికి వచ్చేసారండి. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు మీ ఓటు హక్కు మీరు వినియోగించుకోవడానికి ఎవరికేలో వారికి ఓటైన పోలింగ్ బూత్లు దగ్గరికి వస్తుంటే అదే ప్రాంతంలో ఉండి ఓటు వేయొద్దని డబ్బులు ఇస్తున్నారండి. విచిత్రమైన ఎలక్షన్ ఈ రోజున. రాష్ట్ర ప్రజలారా, ఇప్పటికీ 5 సంవత్సరాలు ఒక దుర్మార్గ పాలనలో ఈరోజు రాష్ట్రం అన్ని విధాల నాశనం అయిపోవడం జరిగింది. భావితరాల భవిష్యత్తు దెబ్బతిన్నది. ఈ రాష్ట్ర పరువు ప్రతిష్ట ఈరోజు ప్రపంచ దేశాల్లో దిగజారిపోవడం జరిగింది. ఈరోజు మన రాష్ట్ర పరువు ప్రతిష్ట అభివృద్ధి ఆకాంక్షించి మీరు ఓటేయడానికి వస్తున్నారు. వచ్చి మీరందరూ కూడా ఓట్లేసి మీ యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవాలని మీ ద్వారా తెలియజేస్తున్నా. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ 33వ బూత్లో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి రావడం తమకే అనుకూలంగా ఉంటుందని ధీమా. కాకినాడ ఎంఎస్ఎన్ చార్టీస్లో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే ఎన్డీఏ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు. ఓటర్లను ప్రలోభపెట్టిన కూటమి అధికారంలోకి రావడం తథ్యమని ధీమా. కాకినాడ జిల్లాలో చెదురుమదురు సంఘటన మినహా ప్రశాంతంగా ముగిసిన సార్వత్రిక ఎన్నికలు. వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల రిటర్నింగ్ అధికారి జె. నివాస్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.